బ్యాక్ టు మై ఛానల్. హోప్ మీరందరూ బాగున్నారనుకుంటా. మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1 కంటిన్యూయేషన్. పార్ట్ 1లో మొత్తం హాఫ్ డే వరకు కవర్ చేశాను. పార్ట్ 2లో ఇప్పుడు అనదర్ హాఫ్ డే కవర్ చేస్తున్నాను. ఇదంతా కూడా గోవాలో డే 2 ఆఫ్ అవర్ ఫ్యామిలీ ట్రిప్. డే 1 అండ్ పార్ట్ 1 వీడియో ఎవరైనా మిస్ అయి ఉంటే మన ఛానల్లో వెళ్ళి చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మీరిచ్చే సపోర్ట్ వల్ల నాకు చాలా మోటివేషన్ వస్తుంది. ఈ రోజంతా కూడా రిసార్ట్లోనే రిలాక్స్ అవుదాం అనుకున్నాము, కానీ ప్లాన్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకో మీరే చూస్తారు. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న ఈ హ్యాపీ హబ్ అనే గేమింగ్ స్పాట్కి అయితే వచ్చేసాము. కిడ్స్ 1 అవర్ వరకు పడుకుంటారు కాబట్టి ఈలోపు ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చేసాము. నమస్తే. Welcome to our happy hub. థ్యాంక్ యూ. యా దట్ వాస్ నైస్. వెల్కమ్ టు హ్యాపీ హబ్. ఇలా రైట్కి రాగానే ఇక్కడ మ్యూజికల్ రూమ్ ఉంది. ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ లైక్ సింగింగ్, డాన్సింగ్ లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ రూమ్లో అవుతాయంట. దీనికి కూడా డెడికేటెడ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకా ఎవ్రీడే ఈవినింగ్ కూడా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయంట. ఇంకా ఇలా రైట్కి రాగానే ఇక్కడ అన్ని ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. స్నేక్ అండ్ ల్యాడర్, చెస్, అలా 8 బాల్ పూల్ కూడా ఉంది. కానీ నాకు ఆ గేమ్ అయితే ఆడడం రాదు. టీమ్స్ లాగా ఉంటే బాగుంటుంది ఇలాంటి గేమ్స్ ఆడడానికి. ఇదేమో హెయిర్ హాకీ. ఇది ఈ మధ్య అన్ని మాల్స్లో ఉంటుంది. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కిడ్స్కి కూడా బాగుంటుంది ఇది ఆడుకోవడానికి. ఇంకా ఇక్కడైతే క్యారమ్స్ ఉన్నాయి, టేబుల్ టెన్నిస్ ఉంది. నాకైతే టేబుల్ టెన్నిస్ ఆడడానికి అస్సలు రాదు, అందుకే దీన్ని బ్యాట్ బాల్ లాగా ఆడేస్తున్నాను. గేమ్స్ అనేది ఎవరికైనా రిలాక్సేషన్ ఇస్తుంది కదా. సో మనము మార్నింగ్ ఈవినింగ్స్ బీచ్కి వెళ్ళినా ఆఫ్టర్నూన్ టైమ్స్ ఇలా వచ్చి రిసార్ట్లో గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగున్నాయి ఇండోర్ గేమ్స్ అయితే. ఇందాక మనం చూసిన మ్యూజికల్ రూమ్ అనమాట, దానికే ఎంట్రీ ఉంది ఇక్కడే. అండ్ ఇక్కడ క్యారమ్స్, లూడో, ఇంకా చాలా ఇవన్నీ ఇండోర్ గేమ్స్ చాలా బాగున్నాయి. ఇంకా మన చిన్నపిల్లలకైతే ఇవన్నీ ఏవి యూజ్ అవ్వవు. నేను ఫస్ట్ టైం ఒక గిటార్ పట్టుకోవడము. ఆపేసానులేండి, భయపడకండి. నాకైతే గిటార్ ప్లే చేయడం రాదు, ఏదో అలా ట్రై చేశాను అనమాట. సో ఇంకా ఇక్కడేమో క్రియేటివ్ కార్నర్ అని ఉంది. ఇక్కడ కిడ్స్ అందరికీ కూడా ఏమన్నా పెయింటింగ్స్, ఆయిల్ పెయింటింగ్స్, ఇలాంటివి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ చేయడానికి ఇది క్రియేటివ్ కార్నర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. ఇవన్నీ కూడా కిడ్స్ చేసినవే అంట. వాళ్ళ ఓన్ హ్యాండ్స్తో ఇంత క్రియేటివ్గా ఎలా చేస్తారు అనిపించింది. ఇక్కడ డెడికేటెడ్ టీచర్ కూడా ఉంటారంట. సో మనము కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి ఇలాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. బట్ ఇది అయితే ఛార్జబుల్ అంట. ఈ మొత్తం తిరిగిన తర్వాత మన పిల్లలకి ఇది ఒక్కటే హెల్ప్ఫుల్ అవుతుంది అని మేము అనుకున్నాము. కానీ ఇంకా అదొక్క దానికోసం ఏం తీసుకొస్తామని మేమైతే అందుకే ప్లాన్ చేంజ్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా ఈ చిన్నపిల్లలకి ఎవ్వరికి యూజ్ అవ్వవు కదా, అందుకని. ఇంకా ఇంకొక రూమ్కి ఇలా మూవ్ అయితే ఇక్కడ టెంపరీ టాటూస్ ఉన్నాయి. ఇవి కూడా ఛార్జబులే అంట. ఇంకా ఇక్కడేమో రేసింగ్ టైప్, అలా బాయ్స్కి కొంచెం పెద్దవాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకి ఇలాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 3D రూమ్ అంట. ఇది ఒక గేమ్ పాయింట్. సమ్ వీడియో గేమ్స్ అలా ఆడుతుంటారు కదా, మనకైతే కొంచెం ఎక్కువ ఐడియా లేదు, బట్ వీడియో గేమ్స్ ఆడుకునే వాళ్ళకి అదంట. యా దట్ వాస్ క్లబ్ మహేంద్ర ఎంప్లాయ్. ఇంత స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు అనిపించింది. ఈ పర్సన్ డెడికేటెడ్గా ఓన్లీ ఫర్ దిస్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంట. ఈవినింగ్ సాంగ్స్ కూడా అతనే పాడతాడు. ఇంకా నేను రవి అయితే 6 years ఆఫ్ మై మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడూ క్యారమ్స్ ఆడే ఛాన్స్ రాలేదు మాకు. దిస్ వాజ్ అవర్ ఫస్ట్ టైం. అప్పుడు అర్థమైంది రవి క్యారమ్స్ ఇంత బాగా ఆడతాడు అని. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ గేమ్. ఇది వచ్చేసి ఫూస్బాల్ అంటారు. నేనైతే ఫస్ట్ ఈ ఫూస్బాల్ ఎప్పుడు ఆడానంటే బెంగళూరులో వర్క్ చేసేటప్పుడు మా ఇండోర్ మెయిన్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ ఫూస్బాల్ నేర్చుకున్నా అనమాట. ఇది సేమ్ ఫుట్బాల్ లానే ఉంటుంది. 4 players ఆడతాడు. ఈ ఎల్లోస్ అండ్ వైట్స్ 2 teams అనమాట. సో ఆ బాల్ని గోల్ చేయకుండా చూసుకోవాలి. సో ఎవరైతే గోల్ చేస్తారో ఆపోజిట్ పర్సన్స్కి పాయింట్ వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతుంది. చాలా బాగుంటుంది. నాకైతే ఫేవరెట్ గేమ్ ఇది. ఫైనల్గా రవితో కూడా ఈ గేమ్ ఆడేశాను.
చేశాను. ఇది గేమింగ్ పాయింట్ గురించి. దిస్ వాజ్ హ్యాపీ హబ్. ఇంకా హ్యాపీ హబ్లో మన పిల్లలకి ఆడేది పెద్దగా ఏం లేదు అని రూమ్కి అయితే వచ్చి మేము ఆలోచించే వరకే కొంచెం లేట్ అయింది. అయినా సరే వెళ్ళిపోదామని మేమైతే ఇక్కడ నుంచి కోల్వా అని నియర్ బై ఒక బీచ్ ఉంటుంది. ఆ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 6 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకా మేమైతే రిసార్ట్ బయటికి వచ్చి బైక్ అయితే రెంట్కి తీసుకొని ఇక్కడ నుంచి కోల్వా బీచ్కి అయితే వెళ్తున్నాము. బైక్స్ అయితే 4 అవర్స్కి 300 అలా ఛార్జ్ చేస్తారు. ఇంకా ఎక్స్ట్రా అవర్స్కి ఎక్స్ట్రా పే అనేది ఛార్జ్ చేస్తూనే ఉంటారు. అండ్ కార్ రెంటల్స్ ఎలా ఉంటాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోవాలో బైక్స్ ఆర్ కార్స్ రెంటల్ తీసుకోవాలంటే లైసెన్స్ అని ఏదైనా ఐడి ప్రూఫ్ ఇస్తే ఈజీగా మనకి రెంటల్ బైక్స్ ఆర్ కార్స్ అయితే దొరికేస్తాయి. ఇలా అప్పుడప్పుడు గోవా రోడ్స్లో బైక్ పైన వెళ్ళడం అని వీడియోలో చూడడమే కానీ ఆ విష్ ఇలా తీరుతుందని అస్సలు అనుకోలేదు. అలా కొబ్బరి చెట్టు మధ్యలో ఆ గ్రీనరీ మధ్యలో ఇలా బైక్ పైన ఫ్యామిలీ రైడ్ వెళ్తుంటే మస్తు అనిపించింది. అండ్ గోవా ట్రిప్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే మన హౌజెస్ అన్నీ కూడా లైట్ కలర్స్ అండ్ కొత్త కొత్తగా అనిపిస్తాయి. గోవాలో అయితే ఎందుకో ఏమో ఇల్లులన్నీ కూడా చాలా పాతగా అనిపిస్తాయి అండ్ వాళ్ళ చాయిస్ ఆఫ్ కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సమ్ డార్క్ గ్రీన్, డార్క్ ఆరెంజ్ అలా కొంచెం డిఫరెంట్ కలర్స్ చూస్ చేసుకుంటారు. అండ్ ఈ గ్రీనరీ వల్లనో ఏంటో తెలియదు కానీ ఇల్లులన్నీ కూడా పాతగా అనిపిస్తుంటాయి. ఓల్డ్ హౌసెస్ డిజైన్స్ లాగా అలా అనిపిస్తుంటాయి. మనమేమో కొంచెం పేస్టల్ కలర్స్, లైట్ కలర్స్ చూస్ చేసుకుంటాం కదా అలా. ఇంకా ఈ సన్సెట్ టైంలో ఇక్కడ అక్కడ గ్రీనరీ అండ్ ఈ కొబ్బరి చెట్ల మధ్యలో ఇలా పోతుంటే చాలా బాగా అనిపించింది. మనం ఇలా కొత్త ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎప్పుడు రిలాక్స్ మోడ్లోనే ఉండకుండా మనం ఎంత సిటీని ఎక్స్ప్లోర్ చేయగలం అనేది కూడా చూసుకోవాలి అనేది అనిపించింది. అలానే రిసార్ట్లో ఉండుంటే ఈ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యే వాళ్ళం అనిపించింది. సో దిస్ ఈజ్ కోల్వా బీచ్. ఇక్కడ కూడా కొంచెం ఎక్కువ జనాలే ఉన్నారు. రష్ అయితే కనిపిస్తుంది బట్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ మేము వచ్చినప్పుడు సన్సెట్ అయితే అయిపోయింది. ఇక్కడైతే చాలా వాటర్ గేమ్స్ అండ్ పెద్ద పెద్ద బోట్స్, రైడ్స్ అలా చాలా ఉన్నాయి. అండ్ కంపేర్ టు నార్త్ గోవా, సౌత్ గోవాలో ఇక్కడ ఎక్కువ జనాలు ఉంటారంట. సో ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది. కానీ మాకైతే వార్కాలోనే చాలా ప్లెజెంట్గా అండ్ వెరీ ఫ్యూ ఫ్యామిలీస్ అలా అనిపించింది. ఇక్కడైతే బాగానే ఉన్నారు. ఇంకా ఇలా కొద్దిసేపు బీచ్లో టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ చాలా ఫోటోగ్రాఫర్స్ ఫొటోస్ తీయడానికి అడుగుతున్నారనమాట. సర్లే అని కొన్ని ఫొటోస్ దిగుదాం అనుకున్నాము. ఈచ్ ఫోటోకి సాఫ్ట్ కాపీ ఇవ్వడానికి 30 రూపీస్ అన్నారు. మనం కొంచెం బార్గెన్ చేస్తే 20 రూపీస్ ఓకే అన్నాడు. సర్లే 5 అన్న దిగుదామని దిగితే ఆల్మోస్ట్ 30 పిక్చర్స్ వరకు తీసాడనమాట. ఈ యాంగిల్ పెట్టండి, ఆ యాంగిల్ పెట్టండి అన్నట్టు. మనకి ఇంకా అన్నీ డిలీట్ చేయబుద్ధి కాదు కదా, అలా అన్నా అందరు తీసుకుంటారని వాళ్ళ టెక్నిక్ అనమాట. ఇంకా మేమైతే ఒక 10 ఫొటోస్ వరకు తీసుకున్నాము. ఇంకా అలా ఫొటోస్ కూడా తీసేసుకొని ఇంకా చీకటి అయిపోతుంటే ఇంకా ఇప్పుడు రిసార్ట్కి అయితే రిటర్న్ అయిపోయాము. మాకైతే ఈ డే మొత్తంలో ఈవినింగ్ బైక్ రైడ్ విత్ ఫ్యామిలీ అయితే చాలా నచ్చింది. బాగా ఎంజాయ్ చేసాము మేము అండ్ కిడ్స్ కూడా ఆ బైక్ రైడ్ అయితే. రిసార్ట్కి అయితే వచ్చేసాము. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow. యా దట్ వాజ్ మీ. ఐ గో మ్యాడ్ అవుట్ ఆఫ్ డ్యాన్స్. నాకైతే డ్యాన్స్ చేస్తే అసలు
ఉన్న టెన్షన్స్ అన్నీ లేకపోతే ఉన్న బాధలన్నీ కూడా మర్చిపోతాను. సో ఒక చిన్న పిల్లలాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనమాట. నేనైతే ఎవరు ఏమనుకున్నా కూడా పట్టించుకోను డ్యాన్స్ చేసేటప్పుడు. ఎందుకంటే ఏమో నాకు అది హ్యాపీనెస్ ఇస్తుంది. మీకు ఇంకోటి చెప్తా, మీకు ఏది హ్యాపీగా అనిపిస్తే అది చేసేయండి. నెవర్ బాదర్ అబౌట్ ఎనీబడి. వేరే వాళ్ళు ఏమనుకుంటారో అనేది పెట్టుకుంటే మీ లైఫ్ ఎప్పటికీ ఎంజాయ్ చేయలేరు, ఎప్పటికీ మెమొరీ లాగా క్రియేట్ చేసుకోలేరు. సో హ్యావ్ కరేజ్, ట్రస్ట్ ఇన్ యూ అండ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మీరు అలా ఎంజాయ్ చేస్తే మీ లైఫ్కి మీరు సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు వేరే ఎవ్వరూ ఏమీ చేయలేరు అనమాట. ఇంకా అలా ఈవెంట్ అయిపోయిన తర్వాత డిన్నర్ అంతా చేసేసుకొని ఇంక ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి బ్యాగ్స్ అయితే ప్యాక్ చేసుకోవాలి. రేపైతే మనం రిసార్ట్ నుంచి చెక్అవుట్ అవుతున్నాము అండ్ నార్త్ గోవాని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. సో నార్త్ గోవాలో ఏం ఎక్స్ప్లోర్ చేసాము అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో రాబోతుంది. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక పోస్ట్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా అబౌట్ దిస్ ఫ్యామిలీ ట్రిప్పే. సో ఫ్యామిలీ ట్రిప్ అనేది కిడ్స్కి చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంట. సో కిడ్స్ని మనతో పాటు తీసుకెళ్తే వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది అండ్ స్ట్రెంగ్త్ అనేది ఇంకా బిల్డ్ అవుతుందంట. సో ఫ్యామిలీస్ ఇలా మెమొరీస్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను హాస్టల్లో ఉండేదాన్ని. మా పేరెంట్స్ మమ్మీ డాడీ ఇద్దరు కలిసి మమ్మల్ని ట్రిప్కి తీసుకెళ్ళిన డేస్ నాకు అసలు ఏవీ గుర్తులేవు. సో మీరు మీ కిడ్స్కి ఏమి ఇప్పించినా సరే వాళ్ళని ట్రిప్కి తీసుకెళ్తే ఆ మెమరీస్ అనేవి చాలా ఉంటాయంట, వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతాయంట. సో నాకు పాస్ట్ లైఫ్లో చూసుకుంటే చిన్నప్పుడు నాకు అలాంటి మెమరీస్ ఏం లేవు. అందుకేనేమో మేము మా కిడ్స్కి ఆ మెమరీస్ అనేవి క్రియేట్ చేస్తున్నాము. సో మీరు కూడా మీ కిడ్స్తో నాట్ ఫర్ గోవా ఆర్ లాంగ్ డిస్టెన్స్ ట్రిప్కి వెళ్ళాలని చెప్పట్లేదు, బట్ నియర్ బై మీకు దగ్గరలో ఏది ఉంటే అది ఫ్యామిలీ అందరు కలిసి అలా సెలబ్రేట్ చేసుకోండి. చాలా బాగుంటుంది అండ్ చాలా మెమరీస్ కిడ్స్ అయితే ఎంజాయ్ చేస్తారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం బాగా డబ్బులు సంపాదించిన తర్వాత వెళ్ళాలని, కానీ కిడ్స్ తొందరగా గ్రో అయిపోతారు అండ్ మనకుండే కమిట్మెంట్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇలా టైం తీసుకొని మనం అయితే ట్రిప్స్కి వెళ్తూ ఉండాలి. ఉన్న ఈ చిన్ని లైఫ్లో చాలా మెమరీస్ అయితే చేసుకోవాలి అని నా ఒపీనియన్. లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశా కదా గోవాలో ఈ ఐటమ్స్ మర్చిపోయాయని. ఇండియా పోస్ట్ త్రూ ఇవైతే వచ్చేసాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నార్త్ గోవా అంతా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. బాయ్ బాయ్.